నిన్న ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసిర్రో అక్కడట్టు అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలేరు అట్లా ఉంది. అండ్ దీంట్లో బాలయ్య బాబు చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. దీంట్లో ఏంటంటే ఆయన గడ్డం కానీ జుట్టు కానీ కొంచెం ఓల్డ్ అయినట్టు అయితే కనబడుతున్నాడు. ఇది మాత్రం నిజం. అంటే ఫ్యాన్స్ అయితే బాలయ్య బాబు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు టీజర్ కోసం. సో టీజర్ అయితే నిన్న వచ్చేసింది. సో టీజర్ స్టార్టింగే సనాతన ధర్మం గురించి క్లారిటీగా తెలుస్తుంది. హిమాలయాల్లో జరిగే ఒక ఫైట్ సీన్ ఉంది కదా, 10 మందిని ఇట్లా భుజం మీద వేసుకొని ఎవరైతే విలన్స్ అందరు గన్నులు పట్టుకొని ఉంటారో, సో శివయ్య ఆజ్ఞ లేనిదే యముడు కూడా నన్ను టచ్ చేయలేడు, అలాంటిది నువ్వు చంపేస్తావా అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా మంచిగా అనిపించింది అది. సో ఇది సనాతన ధర్మాన్ని నిలబెట్టే, అంటే వన్ చూస్తే మీకు అర్థమవుతుంది సైన్స్ ఫిక్షన్ సనాతన ధర్మానికి రెండింటిని పోలి ఎట్లా రాసుకున్నాడో చాలా బాగా రాసుకుని బోయపాటి. సో థర్డ్ కూడా ఈ సనాతన ధర్మం గురించి చాలా ఇంకా దీంట్లో డెప్త్గా కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఓజీ సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది ఇప్పుడు. సో డేట్లు అంటే రిలీజ్ డేట్ల విషయానికి వస్తే 2 సినిమాల మధ్య మాత్రం ఒక బిగ్ ఫైట్ అయితే పడింది చెప్పాలంటే. సో దసరా 25కు మేము వస్తున్నామని వీళ్ళు ఎప్పటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నారు అఖండ. అండ్ ఇక్కడ వచ్చేసి ఓజీ కూడా మేము కూడా 25కే వస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఓజీ డైరెక్టర్ వచ్చేసి సుజీత్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు. సాహో సినిమా చూసే ఉంటారు కదా, రన్ రాజరన్ సాహో పెద్ద సినిమాలో చేసిండు. సో తనకేంటంటే మంచి ఒక విజువల్గా ఆయనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. సో అదైతే ఇందులో చూడబోతున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉండబోతున్నాడు మీరు చూస్తారు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. సో మరి ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ ఇంతకుముందు రిలీజ్ చేసిర్రు, ఆ జనాలకు ఎక్కిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ షార్ట్స్ కానీ ఇంకా అసలు ఓజీ అని పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా కూడా ఓజీ అని అరుస్తారు. అంత ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఓజీ ఎప్పుడు అని. ఎందుకంటే దీంట్లో అకిరా కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టర్ చేసిండు. సో జనాలకు ఎట్లుందంటే ఇంకా ఫ్యాన్స్కి అయితే ఎప్పుడు చూడాలి పెద్ద తెర మీద అని చెప్పేసి అయితే ఊపిళ్ళు ఊరికిపోతున్నారు. అయితే ఏంటంటే ఈ 2 సినిమాలు ఇంకా దసరాకి 25వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖు మాత్రం 2 ఒకే రోజు రిలీజ్ అయితే మరి ఏది హిట్ అవుతుంది ఏది ఫట్ అవుతుంది, లేకపోతే 2 హిట్ అవుతాయా లేకపోతే 2 యావరేజ్ నిలిచిపోతాయా అని చెప్పేసి అయితే పందెం కూడా పెట్టుకుంటారంట ఫ్యాన్స్. అంటే బాలయ్య ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ అందరు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చిరంజీవి సినిమాలు చూస్తూనే ఉంటారు, రామ్ చరణ్ సినిమాలు చూస్తూనే ఉంటారు. సో మరి ఎప్పుడైనా సరే ఫ్యాన్ వార్ అనేది జరుగుతూనే ఉంటుంది కామన్గా. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచే నడుస్తుంది. ఎప్పుడైనా సరే చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉంటుంది. సో ఎవరు పై చేయి అనేది మాత్రం అక్కడే తెలిపోతూ ఉంటుంది. సో అట్లా ఈసారి అయితే పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి అయితే పడ్డట్టు తెలుస్తుంది. సో ఎనీవే చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది మూవీ. సో ఓజీ అయితే ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు. దాంట్లో ఉన్న తమన్ తమన్ దానికి కొట్టిన మ్యూజిక్ దీనికి కొట్టిన మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు, ఓ రేంజ్ అన్నట్టు ఇంకా చెప్పాలంటే. సో చాలా బాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే. 2 తమనే మ్యూజిక్ పరంగా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొట్టిండు. ఇందులో కూడా బాలకృష్ణ సినిమా అఖండకు కూడా బోయపాటి మామూలు వర్క్ చేయించుకోలేదు, చాలా చేయించుకున్నాడు. సో ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మీరు ఏ సినిమాకి పోతారు అనేది మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఫ్యాన్ వార్ అనేది కామన్గా నడుస్తూనే ఉంటుంది కదా, మా హీరో తోపు అని. ఒకే రోజు రిలీజ్ అయితే దాదాపు 100 కోట్లు కొట్టే సినిమా ఈ రెండిట్లో ఏది అనేది కూడా కామెంట్ చేయండి. జై హింద్.